తుంగతుర్తి గ్రంథాలయ చైర్మన్ వీరమైన గంగరాజు గారికి, అదేవిధంగా మన మానాపురం సర్పంచ్ రామకోటి గారికి, మధ్యతండ సర్పంచ్ రామదాస్ గారికి, అదేవిధంగా మన తూర్పుగూడెం సర్పంచ్ ఎల్లమ్మ సీన్ గారికి, అదేవిధంగా మన అందరు సర్పంచులందరికీ, మాజీ ఎంపీటీసీ మన బాబు గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలిపాక రామచంద్ర గారికి, అదేవిధంగా ఇక్కడ ఎంట ఉన్నటువంటి మన గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన పిలువగా వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాన్స్టిట్యున్సీలో గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి మన మందుల సాగర్ గారు ఎమ్మెల్యే అయినాక త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇందులో సందేహం లేదు. దానికి ఎందుకు అంటే, ఈరోజు మన తుంగతుర్తి మండలాన్ని తీసుకుంటే 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా తిరుమల మండలాన్ని తీసుకుంటే 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, అదేవిధంగా మన రోడ్లు కానీ, మన సంగం కోడూరు వారి బ్రిడ్జ్ కానీ, అదే రోడ్ నుంచి ఇలాంటి దాదాపుగా ఒక 2000 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నటువంటి మన మందుల సామేల్ గారికి మనం ప్రతి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా ఈరోజు విద్యా వైద్య రంగానికి మనకు ఈరోజు మన ముద్రకాల మండలంలో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తిరుమలకి జూనియర్ కాలేజీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మండలాన్ని కూడా డెవలప్ చేసుకుని దాని ఒక ఎజెండా పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసినటువంటి మన మందుల సామేల్ గారి మీద కొంతమంది ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసి వారి వ్యక్తిగత గొడవలను పెట్టుకొని మందుల సామేల్ గారు ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు, మందుల సామేల్ గారు మాకు సంబంధం పట్టించుకున్నట్టుకుంటుండే నిత్యము నెలలో 25 రోజులు ప్రజలలో ఉండే ప్రజల నాయకుడు ఒక మందుల సామేల్ గారు. ఇందులో ఏ ఎమ్మెల్యే తిరగనటువంటి కాన్ఫరెన్స్లో కూడా వేదిక తీసుకొని స్టేట్ వైజ్గా తీసుకుంటే కూడా మనం మందుల సామేల్ గారు నెలలో 25 రోజులు ప్రజల మధ్యలో ఉండే ప్రజల నాయకుడు. ఏ చిన్న సమస్య వచ్చిన ప్రజలలో నిత్యం నీకు ఏం ఆపుతుందని ఆదుకునే దాంట్లో అలాంటి నాయకుడిని నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఎందుకంటే ఇలాంటి నాయకుడిని మనం కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో వాళ్ళు పెట్టుకొని నిన్నేదో పత్రికా సమావేశం పెట్టుకొని వారి వ్యక్తిగత కుటుంబాలతో జరిగిన గొడవలకు మందుల సామేల్ గారిని ఆస్వాదించి దానికి మందుల సామేల్ గారిని పూసి వారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి ఇది మకర పద్దుకొని కొన్ని అపోహలు సృష్టించిన కార్యక్రమం చేస్తారు. ఇది పద్ధతి కాదు. ఇది ఆల్రెడీ ఇది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. ఎవరు మంచి ఎవరు చెడని చూస్తున్నారు. అది మీరు నిజాలు తెలిసిన రోజు మీరు ప్రాయశ్చిత్త పడే రోజు వస్తుంది. మీరు వాళ్ళు జరిగినది ఏంటి, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో అది కుటుంబ వ్యవహారంలో జరిగిన సమస్యగా మనం పరిగణించి వాళ్ళు జరిగిన సిచ్యువేషన్. అది ఆల్రెడీ తిరుమల పోలీస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాగారం పోలీస్ స్టేషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అందరికీ వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలు తప్ప పార్టీకి సామేల్ గారికి ఎలాంటి సంబంధం లేదని మనం ఖచ్చితంగా అది పోలీస్ ప్రెస్ నోట్ ద్వారా అర్థం చేసుకోవాలి. అది తర్వాత కొంతమంది సామేల్ గారు కొట్టించారు, సామేల్ గారు మమ్మల్ని కొట్టించారు, సామేల్ వర్గం కొట్టించింది అనేది ఒక తప్పుడు వార్తని బయటికి తీసుకోపోయి ఇవాళ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మధ్యన వర్గం అని చెప్పేసి దాన్ని ఆస్వాదించి వాళ్ళిద్దరి మధ్యన బంధాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికైనా ఆలోచన విధానం చేసి మానుకోవాలని మరొకసారి వారందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి మన తుంగతుర్తి మండలంకి అవుతుంది, ఏ మండలంలో అవుతుంది, నేను అందరికీ సుపరిచితనే. మన మండలంలో ఎలాంటి బేజాలు లేకుండా అందరికీ కలుపుకొని పోవడానికి నేను కూడా ఇల్లు తిరిగి మన సీనియర్ నాయకులు అందరూ కలవడానికి కూడా నేను కూడా రెడీలో ఉన్నా. కాకపోతే చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మనకు గాంధీ భవన్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అఫీషియల్ అనౌన్స్ అయినాక నేను కూడా కలుపుదామని నాకు కూడా ఆలోచన ఉన్నది. నేను ఆ ధోరణిలో మేము ఉన్నాం. దానికి నేనేదో ఎమ్మెల్యే వర్గం కాదు, అది ఆ వర్గం అని చెప్పేసి క్లియర్ చేస్తారు. ఈ వర్గాలు అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఒకటే వర్గం, కాంగ్రెస్ వర్గం. అది కాంగ్రెస్ వర్గం కింద పనిచేసుకుంటూ మనం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేయని అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమ పథకాలని, మన పార్టీ చేసే విధి విధానాలని పరిగణన తీసుకుపోయి రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ రేపు ఏ ఎన్నిక జరిగినా
దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని మా కార్యకర్తలకు, మా పార్టీ గ్రామ శాఖలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ ఖచ్చితంగా మేము హార్డ్ వర్క్ చేసి గెలిపించడానికి కృషి చేస్తాము. అదేవిధంగా ఏ సమస్య ఉన్న మందుల సామ్యుల గారితో మీ సమస్యలు సాల్వ్ చేసుకుంటూ నిధులు తీసుకొని తుమ్మూర్తిని అభివృద్ధి చేసుకొని ఆలోచన చేయాలి తప్ప ఇప్పటికే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనకి ఎమ్మెల్యే లేక చాలా వెనుకబడిపోయాం. ఇంతవరకు ఎమ్మెల్యే వచ్చిన 2.5 సంవత్సరాల్లో గత ఎమ్మెల్యే చేయని నిధులు మినిస్టర్లతో పోటీ పడి మన తుమ్మూర్తి కాన్స్టిట్యున్సీకి నిధులు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేక కొంతమంది నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు అని కాదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి మనం పోయి చేయించుకోవాలి పనులు. ఎమ్మెల్యే మన ఇంటికి రాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి మనం అసలు నిధులు తీసుకొని వచ్చి మనం కొట్లాడి మన మండలాలని మన కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని ఆలోచన చేయాలి తప్ప మనకు ఎలాంటి వర్గాలు వద్దు, మనకు ఎలాంటి గ్రూపులు వద్దు. అందరం సోదర భావంతో అన్నదమ్ముల యొక్క కలిసి మన కాంగ్రెస్ పార్టీని ఏకదాటిపైకి నడిపేయాలని మరొకసారి మా కాంగ్రెస్ కార్యకర్తలు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.